నా కోసం వచ్చిన నా హార్ట్ ఫ్రెండ్ నాకు కనిపించలేదు, కానీ తన జ్ఞాపకంగా ఈ గాజు వదిలేసి వెళ్ళిపోయింది. అయ్యో సార్, ఇది జోగేంద్ర నా కోసం కొన్న గాజు. మీరు అనుకున్నట్టు తను వచ్చిందో లేదో తెలియదు, కానీ ఈ గాజు మాత్రం తనది కాదు సార్. ఏంటి ఏదో అంటున్నావు? సార్, ఇప్పటికే తన హార్ట్ ఫ్రెండ్ కనిపించలేదని వంశీ సార్ బాధపడుతున్నారు. ఈ గాజు నాదే అని చెప్పి ఇంకా వంశీ సార్ని బాధ పెట్టలేను. ఈ గాజు తందంటే నమ్మలేకపోతున్నావా? లేదు సార్, మీరు తన కోసం ఎదురు చూస్తున్న సమయంలో దొరకడం వల్ల మీరు అలా అనుకుంటున్నారేమో. నువ్వు వసుంధరా, ఈ గాజు తందే. ఆ ఫోటోలో ఉన్నది ఈ గాజు వదిలి వెళ్ళింది ఒక్కరే. తనే నా హార్ట్ ఫ్రెండ్. మేం కలిసేంత వరకు నువ్వు నాతోనే ఉండాలి. తనని వెతికి మీ ముందు తీసుకొచ్చి నిలబెట్టే బాధ్యత నాది సార్. మీ ఇద్దరిని కలిపి తీరుతాను. నువ్వు చెప్పావంటే త్వరలోనే తను నేను కలుస్తాను వసుంధరా. మీ ఫ్రెండ్ ప్లేస్ని వేరెవరు భర్తీ చేయకూడదు సార్. చేయనివ్వను. ఇటు సార్, రియలీ సారీ సార్. అయ్యో సారీ సార్, చూసుకోలేదు, పొరపాటు అయిపోయింది సార్. సారీ సార్. ఎంత పని చేసావు వసుంధరా? తను నాకు మిగిల్చిన ఒకే ఒక జ్ఞాపకం ఇదే. సార్, తిరిగి దీన్ని కొన్న షాప్కి తీసుకువెళ్తే అతికించలేరా? ఎస్, దీని వెనుక కోడ్ నంబర్ ఉంటుంది. దీన్ని బట్టి ఏ జ్యువెలరీ షాప్లో కొన్నారో తెలిసిపోతుంది. ఇటు హలో చెప్పండి. నేను మీకు వాట్సాప్లో ఒక ఫోటో పంపించాను. ఓకే. అది ఎక్కడ కొన్నారో ఏంటో కొంచెం కోడ్ చూసి చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, ఇది కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. అలాగే సార్. యా, ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వసుంధరా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నీ వల్ల తన గురించి తెలుసుకునే మరో అవకాశం నాకు దొరికింది. ఎంక్వైరీలో ఈ గాజు జోగేంద్ర నా కోసం కొన్నాడని తెలిసి తీరుతుంది. ఈ గాజు మీద ఉన్న కోడ్ నంబర్తో నా హార్ట్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోతుంది. నేనే తన హార్ట్ ఫ్రెండ్ అని అనుకుంటే? అవును, ఈ ఎంక్వైరీలో అడ్రస్, ఫోన్ నంబర్, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో తన నా హార్ట్ ఫ్రెండ్ కాదన్న డౌటే అవసరం లేదు. వంశీ గారిని బాధ పెట్టే ఏ ఒక్క సంఘటన నా మూలంగా జరగకూడదు. నన్ను సంతోషపెట్టే ప్రతి సంఘటనకి వసుంధరే కారణం. భగవంతుడా, వంశీ సార్ నుంచి నన్ను దూరం చేసి తన హార్ట్ ఫ్రెండ్ని దగ్గర చేయి స్వామి. దేవుడా, నా హార్ట్ ఫ్రెండ్ని నా దగ్గరికి చేర్చడానికి కారణమైన నా బెస్ట్ ఫ్రెండ్ వసుంధరాని ఎప్పటికీ నా నుండి దూరం చేయకు స్వామి.
మేడం కొరియర్. థ్యాంక్స్ అండి. మేడం, జీ తెలుగు ఛానల్ నుంచి కొరియర్ వచ్చింది. అలాగా, నేను మేడంకి ఇస్తానులే. మేడం, ఆ రోజు పని ఎక్కువగా ఉండడం వల్ల ప్రోగ్రాం సరిగ్గా చూడలేదు. పనులన్నీ త్వరగా పూర్తి చేసుకుని వస్తాం, అందరం కలిసి చూస్తాం అంటాం, అంతే కదా? వెళ్ళి పని చేసుకోపా. టీవీ వాళ్ళు సీడీ పంపించుంటారు. ఇప్పుడు దీన్ని ప్లే చేయగానే అందరూ మళ్ళీ దీన్ని పొగడ్డం మొదలు పెడతారు. హలో, ఆ సీడీ ఇవ్వు. హౌస్ కీపర్వి. హౌస్ కీపింగ్ పనులు చేస్తే మంచిది. ఏం చేయాలి? చాలా చేయాలి. ఫ్లవర్ వాజ్ లో పూలు పెడితే సరిపోదు, వాటి మీద కొంచెం వాటర్ స్ప్రే చేయాలి. ఇక్కడున్నవి ప్లాస్టిక్ పువ్వులు. నాకు కళ్ళు కనబడవని చెప్తున్నావా? నువ్వందరి కళ్ళు కప్పుతావని నాకు బాగా తెలుసు. పొంతం లేకుండా మాట్లాడకు నక్షత్ర. ఇప్పుడు నీకేం కావాలి? ఇల్లు చక్కగా ఉండాలని అమ్మమ్మ చెప్పింది కదా, అన్నిట్లోనూ ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టావు. నీలాగా ఆర్టిఫిషియల్ గా అస్సలు ఉండకూడదు. చూడు నక్షత్ర, నా మీద కోపంతో ఏదో చేయాలని ఏదేదో చేస్తున్నావు. కానీ నువ్వు ఏం చేసినా నన్ను ఇక్కడి నుంచి మాత్రం పంపించలేవు. అర్థమైందా? అర్థమైంది, కానీ ముందు కింద పడినవన్నీ ఏరి నీటుగా సర్దాం. నుదుటిన కుంకుమ బొట్టు, చుట్టూ పసుపు వర్ణం అంటే నా అనుమానం నిజమే. అంటే బావ జీవితంలో ఉండాల్సిన అమ్మాయి వసుంధర. ఈ ఎర్రటి సింధూరం పసుపు వర్ణంగా మారి ఆ అమ్మాయి మీ ముందుకు వచ్చి తీరుతుంది. దీన్ని పక్కన పెట్టుకొని బావ వెతుకుతున్నాడంటే ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణం గుర్తుపట్టేస్తాడు. నా హార్ట్ ఫ్రెండ్ నువ్వే అని ఆ వసుంధరని ఎత్తుకుంటాడు, నెత్తిని పెట్టుకుంటాడు. అలా జరగకూడదు. దాన్ని నా కళ్ళ ముందే పెళ్లి చేసుకొని నన్ను పిచ్చిదాన్ని చేస్తాడు.
అలా జరగకూడదు. అంటే అమెరికా నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పగిలిన గుండెతో తిరుగు ప్రయాణం కావాలా? నో, అలా జరగకూడదు, అస్సలు జరగకూడదు. వెళ్తే కనుక నా శవమే అమెరికా వెళ్ళాలి, లేదంటే బావతోనే నా పెళ్లి జరగాలి. హాట్ ఫ్రెండ్ తని అని ఆ వసుంధరకు కూడా తెలియదు అనుకుంటా. తెలుసుంటే మా బావకు గానీ హాట్ ఫ్రెండ్ విషయం తెలియకూడదు, తెలియకూడదు, తెలియకూడదు. నక్షత్ర, ఇందాక సీడీ తీసుకొచ్చావు కదా, మేడం చూస్తారంట, ఒకసారి ఇవ్వు. నక్షత్ర, నిన్నే సీడీ. సీడీనా? ఎక్కడుంది? అదేంటి, ఇందాక నేనే ఇచ్చాను కదా. నేనేం తీసుకురాలేదు, అక్కడే ఉంటుంది చూడు. నువ్వు తీసుకురాకపోతే సీడీ కవర్ అక్కడెందుకు పడుంది? అయినా సరే నేను ఇవ్వను, నేనే తీసుకుంటాను. వసుంధర వదులు, అరే నక్షత్ర, మేడం అడుగుతున్నా. నేను ఇవ్వనని చెప్తున్నాను కదా, చేయొద్దులు. వదులు. నక్షత్ర, ఇస్తావా ఇవ్వవా? నేను ఇవ్వను. మర్యాదగా ఇచ్చే. మేడం అడిగారు, ఇవ్వు. నా ఇష్టం, నేను ఇవ్వను. నాన్న వదులు. సీడీ ఇవ్వడానికి ఏమైంది? ఇవ్వను, నా ఇష్టం, వదులు. నా మాట విను, ఇవ్వు. వసుంధర వదులు, వదులు వసుంధర. ఇవ్వమంటుంటే చేయి వదులు వసుంధర. ఏంటి నీ దౌర్జన్యం? వదులు. చూడు, నా మీద పెత్తనం చెలాయించాలనుకుంటే వేరేలాగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. దయచేసి అక్కడి వరకు తీసుకురావద్దు. ఇది ఇప్పుడు ప్లే చేసిందంటే అత్తయ్య వాళ్ళు చూస్తారు, నా ఆశలన్నీ ఆవిరైపోతాయి. నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందేమో. ఏం చేయాలి? వాట్ కెన్ ఐ డూ? వసుంధరకు కూడా చెక్కు రాస్తున్నాను, తనకు ముందే ఇచ్చేయండి. అలాగేనమ్మా. స్టాఫ్ కి శాలరీ ఇచ్చే డేట్ ఒకటి ఉంటుంది కదా అత్తయ్య, అదే డేట్ కి ఇవ్వండి. ముందిచ్చే కొద్దీ ఆశపడుతూనే ఉంటారు. ఇప్పుడు వసుంధర వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగోలేదు కదా నక్షత్ర, అందుకే ముందివ్వమంటున్నాను. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అమ్మా.
వసుంధర కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. వసుంధరా, నీకు కూడా చెక్కు రాశాను, తీసుకో. అశోక్, నేను ఇవ్వాల్సిన అప్పు కింద జీతాన్ని జమ చేసుకోమని చెప్పాను కదా మేడం. ఇది బోనస్ గా ఇస్తున్నా, శాలరీ కాదు. ఆనంద్, ఇదిగో తీసుకోండి వసుంధర గారు. థ్యాంక్ యూ మేడం. మేడం, ఛానల్ వాళ్ళు వంటల ప్రోగ్రామ్ సీడీ పంపించారు. అవునా? వావ్, అందరం కలిసి వీడియో చూద్దాం. ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా చూడాలంటున్నారు సార్. అందరినీ చూడమందాం. నక్షత్ర, నువ్వు కూడా మాతో పాటే ఉండాలి. లేదంటే పవర్ కట్ అని అదని ఇదని ఏదో తింగర పనులు చేస్తావు. నన్ను బ్లేమ్ చేస్తావేంటి బావా? ఆ సీడీలో కొత్తగా ఏముంటుంది? ఆల్రెడీ ఆ రోజు చూశారు కదా అందరూ. నువ్వు ఆ రోజు బయట నుంచి స్వీట్స్ తెప్పించావు కదా, ఎలా తెప్పించావో చూద్దాం. పదండి, రావసుందరా. లేక్ అవట్లేదేంటి? ప్రాబ్లం ఏంటన్నయ్య? ఏమైంది వంశీ? సీడీ బాగాలేదనుకుంటానమ్మా. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఈ గండం తప్పినట్టే. ఇందాక నేను చూశాను బావా, అప్పుడు ప్లే అయింది. ఇప్పుడు రావట్లేదంటే వసుంధరే ఏదో చేసుంటుంది. నేనేం చేశాను? నీ చెల్లెలు చిన్న బావ కలిసి గులాబ్ జామ్ తయారు చేయడం, నువ్వు బావ కలిసి స్వీట్ పేరుతో సరసాలాడడం సీడీలో రాకూడదనే కదా. షటప్ నక్షత్ర, యూ షటప్. వసుంధర గురించి అలా మాట్లాడావంటే చంపేస్తాను. వసుంధర గురించి నీకు తెలీదు బావా, అది అందరినీ మాయ చేస్తుంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. మీకేం తెలియదత్తయ్యా. ఇంకాపే, లేదంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఇందాక సీడీ ప్లే అవ్వడం నేను చూశాను బావా. ఈలోపే వసుంధర ఏదో చేసిందని అడిగితే తప్ప? వసుంధర సమాధానం చెప్పాల్సింది వంశీకి మాత్రమే. అది నువ్వు తెలుసుకుంటే మంచిది నక్షత్ర. ఇందాకే ఈ సీడీ నక్షత్ర తీసుకెళ్ళింది మేడం. నేను తిరిగిచ్చేయమన్నానంతే. ఇదే ఏదో చేసి ఉంటుంది, బయట పడాల్సి వస్తుందని ఇప్పుడు నాటకం ఆడుతుంది. టూ మచ్ బావా. నువ్వు మాట్లాడుకో. నీ మాట వింటేనే నాకు చిరాగ్గా ఉంది. ఛే, సంతోషంగా వీడియో చూద్దాం అనుకుంటే ఇలా చేసావేంటి? నన్ను అనకు చిన్న బావా. చచ్చా, ఈ ఇంట్లో ఏది ప్రశాంతంగా జరగనివ్వరు. నక్షత్ర, దాన్ని అడ్డుకోవడానికి నీకు ఏదో ఒకటి కలిసి వస్తుంది. DVD ప్లేయర్లో ఆయిల్ వేసినందుకు ఇది పనిచేయదని ఎవరికి తెలీదు పాపం.
యూ బాబా. ఇంకో DVD తెప్పించాలని నువ్వు అడగలేదు. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. వసుంధర కథ క్లోజ్ చేస్తేనే నీ హార్ట్ ఫ్రెండ్ కథని నా వైపు తెప్పుకోవచ్చు.